ఫార్మా విలేజ్ దాడి కేసుకు సంబంధించి చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎప్పుడైతే పట్నం నరేందర్ని అదుపులోకి తీసుకొని విచారణ అయితే మొదలుపెట్టారో కొన్ని కీలక విషయాలు అయితే ఆయన బయటపెట్టడం జరిగింది. అంటే మొదటి నుంచి కూడా ఒక అనుమానం అయితే వ్యక్తం చేశారు. కేటీఆర్ హయాంలో ఇదంతా జరిగింది అని చెప్పేసి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ ఎప్పుడైతే నరేందర్ రెడ్డిని విచారించారో ఇదంతా కూడా కేటీఆర్ హయాంలోనే జరిగింది, మేము ఆయన చెప్పడం వరే ఇదంతా చేశాము మొత్తం కూడా అని చెప్పేసి ఆయన విచారణలో స్పష్టం చేశారు. అండ్ ముందుగా అయితే సురేషే ప్రధాన నిందితుడు అని చెప్పేసి ఆయన్ని అదుపులోకి తీసుకుంటే మొత్తం అన్ని విషయాలు కూడా బయటపడతాయి అని చెప్పేసి పోలీసులు భావించారు. కానీ మొత్తం విచారణలో ప్రధాన నిందితుడు పట్నం నరేందర్ రెడ్డి అని చెప్పేసి స్పష్టమవుతుంది. ఆయన్ని ఏవన్ నిందితుడిగా ఇక్కడ పేర్కొనడం కూడా జరిగింది. చూద్దాం. లగచర్ల ఫార్మా విలేజ్ దాడి కేసు కీలక మలుపు తిరిగింది. ఈ దాడితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రమేయం ఉందని పోలీసులు తేల్చారు. అంతేకాదు ఘటనకు ముందు ఆ తర్వాత కేటీఆర్తో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఫోన్లో మాట్లాడిన ఆడియో రికార్డును ఇతర సాంకేతిక ఆధారాలను పోలీసులు సేకరించారు. న్యాయ నిపుణుల సలహాతో ఈ కేసులో కేటీఆర్ ను కూడా నిందితుడిగా చేర్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నరేందర్ రెడ్డి ఐఫోన్ ను సీజ్ చేశామని చెబుతున్న పోలీసులు ఫోరెన్సిక్ విశ్లేషణ తర్వాత లగచర్ల కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారు అనేది తేలుతుంది అంటున్నారు. తొలుత ఈ దాడి వెనుక ప్రధాన సూత్రధారి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సురేష్ రాజు అని పేర్కొన్న పోలీసులు అనూహ్యంగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని A1 గా చూపించారు. సురేష్ వెనుక ఉంటూ కేటీఆర్ ఆదేశాలతో దాడికి కుట్ర చేసింది, కథ నడిపించింది నరేందర్ రెడ్డి అని స్పష్టం చేశారు. పట్నం నరేందర్ రెడ్డిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ ఆదేశాలతోనే ఈ కుట్రను అమలు చేశారు అని స్పష్టం చేశారు. నరేందర్ రెడ్డిని నిన్న ఉదయం జూబ్లీహిల్స్ లోని కేబీఆర్ పార్క్ లో వికారాబాద్ టాస్క్ ఫోర్స్ ప్రత్యేక పోలీసు బృందాలు అరెస్టు చేశాయి. అక్కడి నుంచి నేరుగా వికారాబాద్ లోని పోలీసు శిక్షణ కేంద్రానికి తరలించాయి. 5 గంటల పాటు నరేందర్ రెడ్డిని డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలోని దర్యాప్తు బృందం విచారించింది. ఆ తర్వాత తమ వద్ద ఉన్న సాంకేతిక ఆధారాలను బట్టి ముందు పెట్టి పలు ప్రశ్నలు సంధించింది. దర్యాప్తునకు సహకరించకపోవడంతో తమ వద్ద ఉన్న సాంకేతిక ఆధారాలను ముందు పెట్టిన పోలీసులు నరేందర్ రెడ్డిని అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం నరేందర్ రెడ్డిని పరిగి మీదుగా కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించాక కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. వాదోపవాదాలను నమోదు చేసుకున్న జడ్జి నరేందర్ రెడ్డికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు. పట్నం నరేందర్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచినప్పుడు పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ పేరు ఉండటం సంచలనంగా మారింది. కేటీఆర్ ఆదేశాల మేరకే తాము పనిచేసినట్లు నిందితులు వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు ఆ రిపోర్టులో పేర్కొన్నారు. కేటీఆర్ ఆదేశిస్తే నరేందర్ రెడ్డి పాటిస్తూ వ్యూహాన్ని అమలు చేశారని, కుట్రలో భాగంగానే ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన కలెక్టర్, అదనపు కలెక్టర్, తహసీల్దార్, అటు అధికారి, ఇతర డీఎస్పీపై కూడా దాడి చేశారంటూ రిమాండ్ రిపోర్టులో తెలిపారు. నిందితుల కుట్ర ప్రకారం అధికారులను హత్య చేయాలనుకున్నా ఆ పథకం పూర్తి స్థాయిలో అమలు కాలేదు అన్నారు. అధికారులు గాయాలతో బయటపడ్డారని, ప్రాథమిక విచారణలో నరేందర్ రెడ్డి కీలక విషయాలను వెల్లడించారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, మొత్తం కూడా పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరును కూడా ప్రస్తావించినట్లు తెలిసింది. నరేందర్ చాలా విషయాలు కూడా ప్రస్తావించారు. కేటీఆర్ ఆదేశాలతో ఇవన్నీ చేశామని చెప్పేసి ఆయన స్పష్టం చేయడం కూడా జరిగింది. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? మొత్తానికి లగచర్ల ఘటనలో రెండు విషయాలు బయటకు వస్తాయి. ఈ రిమాండ్ రిపోర్ట్ లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు కూడా ఉండటంతో కొంత రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో కేటీఆర్ కూడా నిందితుడిగా చేర్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే A1 గా పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ మాజీ ఎమ్మెల్యేను A1 గా చేర్చారు. A2 గా సురేష్ రాజును బీఆర్ఎస్ నాయకుడు సురేష్ రాజును చేర్చారు. ఇందులో భాగంగానే నిందితుడిగా కేటీఆర్ కూడా చేర్చే అవకాశం ఉందనేది పోలీసు వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ అంశాన్ని కొంత సీరియస్ గానే తీసుకుంది. వరుసగా గత ఫామ్ హౌస్ ఘటన చూడొచ్చు, అంతకుముందు ఫార్ములా ఈ రేసింగ్ విషయం కావచ్చు, ఇప్పుడు తాజాగా లగచర్ల ఘటన కావచ్చు, ఇవన్నీ కూడా కొంత రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని ఒత్తిడిలోకి నెరపినాయని చెప్పవచ్చు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న నేపథ్యంలో కొంత
పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించిన బీఆర్ఎస్ నాయకులు, సో బీఆర్ఎస్ పార్టీ కీలక నాయకులకు ఈ కేసు మెడకు చుట్టుకుంటున్న పరిస్థితి. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ వాదన మరొకలాగా ఉంది. ఏదైతే ఫార్మా విలేజ్ కి వ్యతిరేకంగానే స్థానిక ప్రజలంతా కూడా ఉద్యమం చేస్తుంటే దాన్ని బీఆర్ఎస్ పార్టీకి ఆపాదించడం సరైనది కాదు, బీఆర్ఎస్ కుట్ర ఇందులో ఎలాంటిది లేదనేది కేటీఆర్ నిన్న 1-2 సార్లు చాలా గట్టిగా మాట్లాడిన పరిస్థితి. ఇందులో భాగంగానే నిన్న ఆయన పట్నం నరేందర్ రెడ్డి నివాసానికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. వాస్తవానికి తమ ప్రభుత్వ హయాంలోనే ఫార్మాసిటీ ఏర్పాటుకు అన్ని దాదాపుగా భూసేకరణ అంతా కూడా 8,000 ఎకరాల భూసేకరించిన తర్వాత అప్పుడు పిసిసి అధ్యక్షుల హోదాలో రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫార్మాసిటీని రద్దు చేస్తామని ప్రకటించి మళ్ళీ నెల రోజుల్లోనే యూటర్న్ తీసుకున్నారనేది ఇటు కేటీఆర్ వాదిస్తారు. కేటీఆర్ మరొక వాదన కూడా తెర మీదకి తీసుకొచ్చారు. కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత అల్లుడు సత్యనారాయణ రెడ్డికి సంబంధించిన ఫార్మా కంపెనీస్ కోసమే ఈ ఫార్మాసిటీను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారనేది, భూసేకరణ చేస్తున్నారనేది బీఆర్ఎస్ వాదనగా ఉంది. ఇందులో భాగంగానే నిన్న కేటీఆర్ నిర్వహించిన ప్రెస్ మీట్ లో కావచ్చు, తర్వాత పట్నం నరేందర్ రెడ్డి ఇంటి దగ్గర కావచ్చు, ఆయన మీడియాతో 2 సార్లు మాట్లాడారు. ఈ 2 సార్లు కూడా ఒకే అంశాన్ని చెప్తారు. ప్రభుత్వానికి ఇటు పరిస్థితుల్లో భయపడేది లేదు, తాము తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడలేదు కూడా ఆయన ఎదురు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇంకొక వైపు పట్నం నరేందర్ రెడ్డితో కేసీఆర్ పదే ఫోన్ లో మాట్లాడారు. ఆ ఘటనకు ముందు ఫోన్ లో మాట్లాడారు అనేది పోలీసు వర్గాలు చెప్తున్న మాట. ఈ అంశం మీద కూడా కేటీఆర్ స్పందించారు. తమ నాయకులతో, తమ పార్టీకి సంబంధించిన నాయకులతో 42 సార్లు కాకపోతే 400 సార్లు ఫోన్ లో మాట్లాడతాము, తమ పార్టీ నాయకులతో ఫోన్ లో మాట్లాడితే తప్పేంటంటూ కూడా కేటీఆర్ ఎదురు ప్రశ్నించిన పరిస్థితి. సో ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఈ కేసులో అటు బీఆర్ఎస్ మరికొంతమంది నాయకులు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కావచ్చు, వికారాబాద్, కొడంగల్కి సంబంధించిన మరికొంత నాయకులను కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చే అవకాశం కనిపిస్తుంది. అన్నిటికీ మించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కూడా ఇదే కేసులో చార్జ్ షీట్ లో ఆయన పేరు ఉండటం కొంత రాజకీయంగా సంచలనం సృష్టిస్తుంది. మరికొన్ని ఆధారాలు కూడా ఈ రోజు పోలీసులు సేకరించి మీడియా ముందు పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు కేటీఆర్ కనుక నిందితుడిగా చేరిస్తే బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది రాజకీయంగా కొంత ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఇప్పటికే ఫార్ములా ఈ రేసింగ్ కేసు సంబంధించి ఏసీబీ విచారణకు ఏ రోజైనా కేటీఆర్ పిలిచే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కొంత ఆందోళన ఉంది. ఆ పార్టీలో రకరకాల కేసులు, ఫామ్ హౌస్ కేసు కావచ్చు, ఇలాంటి కేసులన్నీ కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా లగచర్ల ఘటన బీఆర్ఎస్ పార్టీకి కొంత ఇబ్బందిగా మారింది. ఏదైనప్పుడు కూడా అటు బీఆర్ఎస్ పార్టీ మాత్రం దీన్ని రాజకీయంగా ప్రజాక్షేత్రంలో ప్రజల్లో తేల్చుకోవాలి, అదేవిధంగా న్యాయస్థానంలో కూడా పోరాటానికి సిద్ధంగా కావాలని చెప్పి భావిస్తోంది. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ ఆధ్వర్యంలో లగచర్ల కూడా వెళ్లే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది గ్రామస్తులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో అరెస్ట్ అయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తామని చెప్పి నిన్న కేటీఆర్ చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు కూడా లగచర్ల వెళ్తాం అనేది వాళ్ళు చేస్తున్న ప్లాన్. అయితే పోలీసులు వాళ్ళని లగచర్లకు వెళ్ళనిస్తారా లేదనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే నిన్న స్థానిక ఎంపీగా ఉన్న డీకే అరుణ్ కూడా లగచర్ల గ్రామానికి స్థానిక ఎంపీని అక్కడ వరకు వెళ్ళనివ్వలేదు పోలీసులు. సో ఈ రోజు బీఆర్ఎస్ నాయకులను వెళ్ళనిస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా రిమాండ్ రిపోర్ట్ లో కేటీఆర్ పేరు ఉండటం మాత్రం కొంత రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుంది తెలంగాణలో. థ్యాంక్ యూ నరేష్.